హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్ సెకండ్. సో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న కూలీ మూవీ అయితే వచ్చేసింది ఎట్టకేలకైతే థియేటర్లకు అయితే వచ్చేసింది అనమాట. సో మనం కూడా రివ్యూ చేయడానికి అయితే రెడీగా ఉన్నాం. నేను చెప్తున్నాను కదా, సినిమా చూసైతే నాకైతే మెంటల్ అంటే మెంటల్ ఎక్కిపోయింది అసలుకి. లోకేష్ కనకరాజ్ విజన్ ఎలాంటిది అనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. సో దానికంటే ముందు ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. కూలీ మూవీలో ఎంత అయితే ప్లస్ ఉందో, సో అంతకంటే ఎక్కువ మైనస్ అయితే ఉంది. బట్ లోకేష్ కనకరాజ్ ఇలా చేస్తారని అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఇది మైనస్ పాయింట్స్ తెలుసుకోవాలంటే మీరు ఖచ్చితంగా వీడియో మొత్తం అయితే చూడండి. సో చెప్తున్నాను కదా, వీడియో మాత్రం రజనీ ఫ్యాన్స్ కి మాత్రం ఒక హై అంటే హై ఇస్తుంది. సో లెట్ స్టార్ట్ ద వీడియో. తలైవా 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 తలైవా, తమిళనాడు తలైవా, తెలుగులోనేమో కింగ్ 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 కింగ్. ఎక్కడ చూసినా గత 15-20 రోజుల నుంచి మొత్తం ఒక ఊపుడు ఊపేసిందంటే ఒక కూలీ 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 కూలీ. సో అలాంటి సిచ్యువేషన్ లో సినిమా ఇంత హైప్ తో రిలీజ్ అయ్యి టికెట్స్ హైక్ అయిపోయేసి దాని తర్వాత మళ్ళీ టికెట్స్ రేట్ తగ్గించి దాని తర్వాత ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాతకి ఎలా ఉంది అనే దాని గురించి అంటే ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు ఒక ఇంటర్వ్యూలో. ఏమని చెప్పాడంటే, ఈ కూలీ సినిమా ఒక 1000 crores కలెక్ట్ చేస్తుందని అని చెప్పేసి యాంకర్ అడిగినప్పుడు అతను ఏమన్నా ఒక మాట అన్నాడు. 1000 crores ఏమో అదంతా నాకు తెలియదు కానీ, బట్ ఒక్క డిజిట్ అయితే చెప్పగలుగుతా నేను, 150 రూపీస్. ఈ 150 రూపీస్ కి మాత్రం నేనైతే న్యాయం చేయగలుగుతా అని చెప్పేసి అంటాడు. లోకేష్ కనకరాజ్ గారు చేసిన 150 రూపీస్ స్టేట్మెంట్ ఏదైతుందో 150 రూపీస్ ఫుల్ఫిల్ అవుతుంది అని చెప్పేసి. సో దాంట్లో నేను చెప్పాలంటే నేను మాత్రం ఒక 100% మాత్రమే సాటిస్ఫై అయినా అని చెప్పేసి అనాలి. బట్ కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, ఏ ఫిల్మ్ మేకర్స్ అయినా ఏ ఫిల్మ్ లో అయినా కొన్ని మిస్టేక్స్ ఉంటాయి. ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకునే ముందు ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుందాము. మెయిన్ గా మూవీ ప్లాట్ విషయానికి వస్తే, ఈ దేవా అనే వ్యక్తి ఒక సాదా సీదాగా మ్యాన్షన్ నడిపే ఒక వ్యక్తి అనమాట. అతనికి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంటాడు. ఆ బెస్ట్ ఫ్రెండ్ చనిపోయాడని తెలుస్తుంది. ఆ ఫ్రెండ్ ఎలా చనిపోయాడు, దేవాకి ఆ ఫ్రెండ్ ఎందుకు అంత ముఖ్యం. మెయిన్ క్యారెక్టర్ సైమోన్ అనే క్యారెక్టర్ అసలు ఈ కథలోకి, సైమోన్ అనే గ్యాంగ్స్టర్ క్యారెక్టర్ ఈ కథలోకి, వీళ్ళిద్దరు కథలోకి ఎలా ఎంటర్ అయ్యాడా అనేది ఈ కథ అనమాట. ఇంకా మెయిన్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ గారి యాక్టింగ్ చూసుకుంటానైతే మీకు పిచ్చ హై వస్తుంది. ఎందుకంటే చెప్తున్నాను కదా, గత కొద్ది రోజులు అతనికి మనం జైలర్ లో కొంచెం హై చూసాము, అండ్ నెల్సన్ ఇచ్చిన హైకి అండ్ ఇక్కడ లోకేష్ కనకరాజ్ గారు ఇచ్చిన హైకి మాత్రం ఒక రేంజ్ అంటే ఒక రేంజ్ లో దత్తరిల్లిపోతుంది అసలుకి. అండ్ దానికి తోడు అనిరుద్ధ్ ఇచ్చిన బీజిఎం అయితే ఒక రేంజ్ లో టాప్ లేచిపోయిందనే చెప్పాలి. మెయిన్ గా విజువల్స్ పడతాయి అండ్ ఆయన స్టైల్, రజనీకాంత్ గారి స్టైల్, స్మోకింగ్ స్టైల్ అండ్ వాకింగ్ స్టైల్ తెలుసు కదా. ఇంకా అసలు నేను కథ గురించి ఏది చెప్పొద్దు అనుకుంటున్నాను నేను బయటికి, బికాస్ ఆఫ్ కొంచెం స్పాయిలింగ్ చేయొద్దని చెప్పేసి నేను ఏం చెప్పట్లేను. బట్ సినిమా చూడండి ఖచ్చితంగా, మీరు ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. సో మీ అందరికీ తెలుసు కదా, రజనీకాంత్ గారు అని అంటేనే ఒక డైరెక్టర్స్ యాక్టర్ అనమాట. అలాంటి యాక్టర్ కి ఇంకా క్యారెక్టర్ లో షేడ్స్ ఉంటాయి, ఎలా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. క్యారెక్టర్స్ లో ఒక అద్భుతమైన షేడ్స్ ఉంటాయి. ఆ షేడ్స్ ని ఎలా ఎలివేట్ చేశాడని అంటే అసలుకి ఒక రేంజ్ అనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే, లోకేష్ కనకరాజ్ గారి విజన్ ఏదైతుందో ఎలివేషన్ సీన్స్ లో, అప్పుడు మాత్రం అసలు రజనీకాంత్ గారిని ఊహించుకుంటేనే గూస్ బంప్స్ పక్కా మీకు అయితే అది గ్యారంటీ అనే చెప్పు. ఇక మెయిన్ విషయానికి వస్తే, ఆయన డైలాగ్స్ వింటుంటే అయితే మతిపోతుంటది ఒక్కొక్కడికి అసలుకి. అండ్ ఇంకొక విషయానికి అయితే ఆయన ఫైట్స్ అండ్ ఆయన డాన్స్, ఇంకా అసలు థియేటర్ లో సీట్ లో ఎవరు కూర్చోలేదంటే నమ్మండి, అంత ఘోరంగా అంటే అంత ఒక రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోతే అంతకు మించే ఉన్నాయి. అండ్ ఓన్లీ ఇది రజనీకాంత్ సార్ గురించి, లోకేష్ కనకరాజ్ గురించి నేను తర్వాత చెప్తాను. రజనీకాంత్ గారు మనకి ఏమి ఇవ్వాలో మొత్తం ఇచ్చేసారు, ఫుల్ మీల్స్ పెట్టేశారు. అసలు చెప్తున్నా గూస్ బంప్స్ అంటే గూస్ బంప్స్, మీరు సీట్ లో ఒక నిమిషం కూడా కూర్చోరు. ఇక మెయిన్ విషయానికి వస్తే కింగ్ నాగార్జున గురించి చెప్పాలంటే, సైమన్ పాత్ర అనేది చాలా ఇంపార్టెంట్ పాత్ర, చాలా స్టైలిష్ గా ఉంటుందని చెప్పేసి అయితే రజనీకాంత్ గారు చెప్పారు, లోకేష్ కనకరాజ్ కూడా చెప్పారు. కాకపోతే ఇక్కడ నాకు అనిపించిన విషయం ఏంటంటే, నా సొంత అభిప్రాయంగా అనిపించిన విషయం ఏంటంటే, క్యారెక్టర్ స్టైలిష్ గా ఉంది, బట్ క్యారెక్టర్ అంత పవర్ఫుల్ గా లేదనిపించింది నాకైతే. కాకపోతే మనం నాగార్జున గారిని చూసినప్పుడు మాత్రం ఆ క్యారెక్టర్ ఫుల్ఫిల్ అనిపిస్తుంది. బట్ ఇంకా కొంచెం ఏదైనా డెప్త్ పెంచుంటే, లేకపోతే ఇంకేదైనా చేసి ఉంటే నాకైతే బాగుండా అనిపించింది. బట్ ఉన్నంత వరకు అయితే ఒక రేంజ్ లో అనిపించింది. స్క్రీన్ ప్రెసెన్స్ మాత్రం అసలుకి వావ్ అనిపించింది. అసలుకి ఏంటి అసలు అసలు ఏజ్ అయిపోతుందా, ఏజ్ తగ్గుతుందా లేకపోతే పెరుగుతుందా అర్థం కావట్లేదు అనమాట కింగ్ నాగార్జున గారికి. ఇంకా మెయిన్ గా చెప్పాలంటే అనిరుద్ధ్ బీజిఎం గురించి వాయించి పడేసింది తెలుసా. వాయించి పడేసిండు అసలుకి. అంటే పిచ్చిలు లేచిపోతుంది అలాంటిది. ఇంకా స్పీకర్లు అసలు థియేటర్లో సీట్లతో సహా మనుషుల్ని కూడా లేచి పడేసిండు. ఆ రేంజ్ లో ఉంటుంది అనమాట. చెప్తున్నా, ఎలివేషన్ సీన్స్ లో వచ్చే బీజిఎం మాత్రం మీకు ఇప్పటికీ గుర్తుండిపోతుంది. రియల్ స్టార్ ఉపేంద్ర గారి గురించి, ఆయన అయితే ఇంకా మెంటల్ మాస్ అసలు. ఇంకా ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకి ఇచ్చిన క్యారెక్టర్ కి ఆయన కరెక్ట్ వర్కౌట్ చేసి దానికైతే న్యాయం అయితే చేశాడని చెప్పాలి. ఇక మెయిన్ వస్తే లోకేష్ కనకరాజ్ గారి గురించి, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాగా స్టోరీని అయితే డెవలప్ చేసుకున్నాడు. బట్ స్క్రీన్ ప్లే విషయానికి వచ్చి దాన్ని టైట్ చేద్దాం అనే విషయంలో ఎక్కడో ఒకైతే హుక్ పాయింట్స్ అయితే మర్చిపోయాడు అనిపించింది నాకు. సో కొంచెం డైవర్షన్ అయితే అయిపోయినట్టు అనిపించింది. అండ్ మెయిన్లీ ఇంకొక విషయం చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఎలక్ట్రిక్ చైర్ కాన్సెప్ట్ ఏదైతుందో అదైతే మత్తిపోయిందనే చెప్పాలి. అసలుకి చాలా బాగుంటుంది అది. ఆ కాన్సెప్ట్ మాత్రం నిజంగా దాన్ని నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ ఏమనిపించింది అంటే, మనం ఇప్పటి వరకు చూసిన లోకేష్ కనకరాజ్ ఫిల్మ్స్ అన్ని మనం ఎల్సీయూలో చూసాం కాబట్టి సడన్ గా మనం దీంట్లోకి వచ్చి స్టాండ్ అలోన్ ఫిల్మ్ అని చెప్పేసి అప్పటికి చెప్తూనే ఉన్నారు లోకేష్ కనకరాజ్ గారు. బట్ మనం ఏంటంటే కొంచెం మేకింగ్ అది ఇది కొంచెం అలానే ఉంటుంది. అంటే కొంచెం మనం దాని కనెక్టివిటీ అవుతా ఉంటాం. మనం ఎక్కడైనా మనం ఇంకా కొంచెం ఏదైనా ట్విస్ట్ అది ఇది ఉంటాయేమో అని చెప్పేసి. బట్ ఏంటంటే కొంచెం నార్మల్ గా పోవడం వల్ల మనం అయితే అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా పోవడం బెటర్. ఎందుకంటే హైప్ ఉండడం వేరు, మనం కూర్చున్నప్పుడు సినిమాకి వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా ఒక సినిమాని చూడడం వేరు అని అయితే నాకు అనిపించింది. సో మీరు కూడా సినిమాకి వెళ్ళినప్పుడు ఇలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. పెట్టుకుంటే రజనీ సార్ పైన పెట్టుకోండి.
పెట్టుకోండి, స్టోరీ పైన మాత్రం పెట్టుకోకండి. రజనీ సార్ పైన పెట్టుకోండి. ఆయన మాత్రం ఫుల్ మీల్స్ అంటే ఫుల్ మీల్స్ పెట్టాడు. సో ఎక్కడైతే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయడు. ఆయన ఎలివేషన్ సీన్స్ కానీ, లేకపోతే ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, లేకపోతే నార్జునార్ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, ఆయన ఎలివేషన్ సీన్స్ కానీ, లేకపోతే అనిరుద్ధ్ బీజిఎం కానీ ఒక రేంజ్ లో ఆట ఆడతాయి స్క్రీన్ పైన. మీకు ఎవరిని చూడాలి, ఎవరు అంటే అనిరుద్ధ్ బీజిఎం వినాలా లేకపోతే ఏంటి అసలుకి అర్థం కూడా కాదనమాట. అంత అంత ఫైర్ తో ఉంటుంది అనమాట సినిమా మొత్తము. సో ఎక్కడ కానీ మిస్ కాదు. బట్ ఇక్కడ నాకు ఒకటి ప్లాట్ దగ్గర అనమాట కొంచెం లోకేష్ కనగరాజ్ గారు కొంచెం ఇంకేదైనా స్క్రీన్ ప్లే లో కొంచెం టైట్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. సినిమా మాత్రం చాలా అంటే చాలా బాగుంది. బట్ కొన్ని విషయాలలో మాత్రం మీరు చూసిన తర్వాత మీకే అర్థమైతే, నేను స్పాయిలింగ్ అయితే చేయాలనుకోవట్లేదు. సో గైస్, మీరు కూడా కూలీ మూవీకి వెళ్ళండి, బాగా ఎంజాయ్ చేయండి. చెప్తున్నాను కదా, పక్కా అంటే పక్కా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు 100. సో ఈ వీడియో అయితే ఇంతవరకు. సో గైస్, మీరు అందరూ కూడా కూలీ మూవీకి అయితే వెళ్ళండి. సో పక్కా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా? నెక్స్ట్ వీడియో అయితే కలుద్దాం. బాయ్.